ఆదికాండం 7వ అధ్యాయం 1వ వచనం. యెహోవా, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడివై ఉండుట చూచితిని గనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించిరి. మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం 14వ వచనం. ఇశ్రాయేలు వారు నీ నిబంధనను త్రోసివేసి నీ బలిపీఠములను పడగొట్టి నీ ప్రవక్తల ఖడ్గము చేత హతము చేసిరి. సైన్యములకు అధిపతియు దేవుడు నాకు యెహోవా కొరకు మహారోషము గలవాడనై నేను ఒకడను మాత్రమే మిగిలి ఉండగా వారు నా ప్రాణంను కూడా తీసివేటకై చూచుచున్నారని మనవి చేశాను. దేవుడి వాక్యములన్నీ మన వినికిడిలో దీవించును గాక. ఆమేన్. ఆమేన్. అన్ని చోట్ల కూడా ఒకడనే ఏది ఆదికాండంలో ఈ తరము వారందరిలో నువ్వు ఒక్కడవే నా ఎదుట నీతిమంతుడవుగా కనపడుతున్నావు. ఎవరైనా? నోవహు. తర్వాత చదివే మొదటి రాజుల గ్రంథంలో ఇశ్రాయేలీలు బయలును నీ నిబంధనను త్రోసివేసి నీ బలిపీఠాలు పడగొట్టి నీ సన్నిధిని అపవిత్రపరచి నీకు వ్యతిరేకముగా నీకు ఆయాసం పుట్టించి రోషం పుట్టించే క్రియలు చేస్తున్నా నేను మాత్రం రోషం కలిగి దానిని ముట్టక, దానిని ముద్దు పెట్టుకొనక, దాని వైపు చూడక, దాని విషయంలో రోషంగా నేను ఒకడని మాత్రమే మిగిలి ఉన్నాను అని ఏలియా చెప్తున్నాడు. ప్రవక్త అయిన ఏలియా చెప్తున్నాడు. నోవహు దగ్గర ఎంతమంది ఉన్నారు? నోవహుని గురించి దేవుడు మాట్లాడేటప్పుడు ఎంతమంది ఉన్నారు? ఎన్ని వేల మంది ఉంటారు. ఒక తరం అంటే ఎంతమంది? ఒక తరం అంటే లెక్కకు మించిన విస్తారమైన జనం. అయితే మనం ఆ నోవహుని గురించి ఆలోచించినప్పుడు వీళ్ళందరూ చెడ్డోళ్ళు, వీళ్ళందరూ అపవిత్రులు, వీళ్ళందరూ మౌలులు కాదు, అవిశ్వాసులు, దుష్టులు, పాపులు, వీళ్ళలో నుండి నోవహు వేరైపోయాడు, ప్రత్యేకించుకున్నాడు అని అనుకుంటాం. ఓకే, నోవహు నీతిమంతుడు, చెడుతను విసర్జించినవాడు, దేవునితో నడిచినవాడు. ఓకే, ఎవ్రీథింగ్ రీచెస్ అప్ టు ద స్కై అండ్ హెవెన్. ప్రతి మాట కూడా పరలోకాన్ని తాకుతుంది నోవహు జీవితంలోని మాట. సరే, ఇంతమందిలో నుండి సాధారణ మానవుడేగా నోవహు కూడా. ఏమైనా స్పెషల్ క్యారెక్టర్స్ ఉన్నాయా? మనలాంటి వ్యక్తేనా? మనలాంటి వ్యక్తే. అన్ని వేల మంది వ్యతిరేకిస్తున్నారు. అన్ని వేల మంది, ఎంత జన సమూహం మీద పడి ఉంటుందో, నోవహు మీద పడి ఉంటుందో ఆలోచించండి. ఒక్కడు ఒంటరివాడు, ఒంటరి విశ్వాసం, ఒంటరి సత్యం, ఒంటరి మాట, ఒంటరి ప్రార్థన, ఒంటరి దుఃఖం, ఒంటరి కన్నీళ్ళు, ఇంకెన్నైనా చెప్పుకోవచ్చు దాంట్లో. ఒంటరితనం. ఒక్కడు ఎన్ని వేల మందిని ఎదిరించగలుగుతున్నాడో చూడండి. ఎదిరించాడు, ఓకే, ఎదిరించేసినాడు, ఓకే, కానీ అది ఎలా సాధ్యమైంది? కానీ ఒకళ్ళిద్దరు కాదే, అన్ని వేల మంది, లక్షల మంది అనొచ్చేమో, తెలియదు, ఎందుకంటే ఖచ్చితంగా చెప్పలేదు. మరి లక్షల కోట్ల మంది అయితే లేరు, అంత విస్తరించలేదు జనాభా, లక్షల్లోనే చెప్పుకోవచ్చు. అన్ని లక్షల మంది విశ్వాసాలు ప్లస్ నోవహు విశ్వాసం. అంతమంది అవిశ్వాసాన్ని ఈ ఒక్కడి విశ్వాసం ఎలా తట్టుకోగలిగింది? నా భావం మీకు అర్థమవుతుందా? నా ఇంటెన్షన్ అర్థమవుతుందా? నోవహు నీతిమంతుడు, ఓకే, ఆ పాయింట్ పక్కన పెడదాం. కానీ అంతమందిలో భారం ఉంటుందా ఉండదా? బరువు ఉంటుందా ఉండదా? మానసిక క్షోభ, వేదన, బాధ, ఒత్తిడి ఉంటుందా ఉండదా? 10 మంది నడిచేదే బాట అంటారు కదా, అందులోనూ లక్షల మంది నడిచేదే బాట అవుతుందిగా, లక్షల మంది నడిచేదే మాట అవుతుందిగా. అంతమందిలో దేవుని మాట ఎలా పట్టుకోవాలి? లిటరల్లీ ఇస్ దట్ పాసిబుల్? ఊరంతా ఒక మాట మీద నిలబడగా మనం ఒక్కళ్ళం ఒక మాట మీద నిలబడాలంటే మనకి ఉందా సామర్థ్యం, శక్తి,
సత్తువ, బలం. అసలు నిలబడతామా? ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. అప్పుడు మనం విశ్వాసం పెంచుకుంటామా? నిలబడతామా? అప్పుడు ఒంటరి విశ్వాసం అవసరమవుతుంది. మన జీవితానికి ఎప్పుడైనా కానీ ఒకరి మీద ఆధారపడే విశ్వాసం కాదు, మరొకరి మీద ఆధారపడే ప్రార్థన కాదు, మరొకరి మీద ఆధారపడే బలం, ధైర్యం కాదు. మనకు ఒంటరిగా విశ్వాసం కావాలి. నా మాట మీకు ఎంతవరకు అర్థమవుతుందో? ఒంటరిగా విశ్వాసం అంటే ఒంటరిగా ప్రార్థన, ఒంటరిగా విశ్వాసం. ఒక్క ప్రార్థన, ఒక్క విశ్వాసం, ఒక్క బలం. ఉండొచ్చు భార్య, 2-3 కుమారులు, 3 కోడలు ఉండొచ్చు. 8 మంది ఎక్కడ? అన్ని లక్షల మంది ఎక్కడ? కనీసం రోజుకు ఒక్కళ్ళైనా దెప్పిపడవరు? నువ్వు ఓడ కట్టి జలప్రళయం వచ్చి వానలో మునిగి మేము చనిపోయి చూద్దాంలే. 1-2-3 సార్లు ఎవరన్నా మాట్లాడినప్పుడు సర్లే వాళ్ళు అలా అంటారులే అని అనుకోవచ్చు. కానీ ఒకటే మాట 100 సార్లు వింటే అదే మాట, నోవహు నువ్వు పిచ్చోడివి, నోవహు నువ్వు అజ్ఞానివి, నీకు అసలు బుద్ధి లేదు, నీకు అసలు ముందు చూపు లేదు, ఎప్పుడు చూసినా ఓడ కడతానే ఉంటావా, ఎన్ని సంవత్సరాలు అని కడతావు, అది ముగించేది లేదు, ఆ జలప్రళయం వచ్చేది లేదు. ఎన్ని నిరాశతో కూడిన మాటలు వచ్చి ఉంటాయి, ఎంత పోరాటం వచ్చి ఉంటుంది. ఆత్మలో ఒక్క నిమిషమైనా, ఒక్క సెకండ్ అయినా కొంచెం అట్లా బడలికి వచ్చింటుందా? కొద్దిగా ఒక రవ్వంతైనా నోవహు హృదయం సడలి ఉండదా? ఉండదా? ప్రైజ్ ది లార్డ్. కానీ ఎలా నించున్నాడు? ఈ రాత్రి మనకు అది అవసరం. ఎంత వ్యతిరేకత ఉండినా మనం విశ్వాసం ఉంచడానికి ఎంతమంది ఎదురు నిలబడితే మనకే సంబంధం? అసలు వాళ్ళని పట్టించుకోవాల్సిన అవసరం ఏంటి? అదేనేమో ఆయన ధైర్యం. దేవుడు నాతో మాట్లాడాడు. ఆ దేవుని మాట మీద వ్యక్తిగత విశ్వాసం లేకపోతే ఎప్పుడో కూలిపోయేవాడే నోవహు. ఎప్పుడో కూలిపోయేవాడే. వ్యక్తిగతంగా దేవుని మాట మీద నమ్మకం, దేవుని మాట మీద పట్టు, దేవుని మీద బలం, దేవునితో సహవాసం, దేవునితో కూడా నడిచిన వాడు నోవహు. ఆ దేవునితో సహవాసం చేశాడు కాబట్టి ఎన్ని సంవత్సరాలైనా, 120 సంవత్సరాలు అంటే మాటల, రోజు కావలసి వచ్చేది విశ్వాసం. చెక్క కూర్చే ప్రతిసారి కావలసి వచ్చేది విశ్వాసం. అరణ్యానికి, అడవికి వెళ్ళి ఆ కలప, చెక్క, ఆ కర్రలో కొట్టుకొచ్చేటప్పుడు విశ్వాసం కావాల్సి వచ్చేది, మోసుకొచ్చేటప్పుడు విశ్వాసం కావాల్సి వచ్చేది, దాన్ని చెక్కలాగా కొట్టేటప్పుడు, దానికి మట్టి కీలు పూసేటప్పుడు విశ్వాసం కావాల్సి వచ్చేది, అడుగడుగున, అణువణువున, అనుక్షణాన విశ్వాసం కావలసి వచ్చేది. ప్రతి నిమిషం ఇంతమంది బరువంతటిని కూడా అట్లా నెట్టుకొని పోవాల్సి వచ్చేది. అదంతటికీ కూడా నోవహు బలం పొందుకోవడానికి కారణం ఏంటంటే వ్యక్తిగతమైన సహవాసం, దేవునితో నడిచిన ఆ స్నేహం. ఆయన నిత్యుడు, ఆయన శాశ్వతుడైన వాడు, ఆయన మాట నమ్మదాం. శాశ్వతం, సత్యం. ఎందుకంటే నడిచి చూశాడు కదా ఆయనని, నడిచి ఆయన వెలుగుని చూసుంటాడు, ఆయన సన్నిధి చూసుంటాడు, ఆయన ఏమేం చూసున్నాడో మరి నోవహు. ఆయనతో నడిచినప్పుడు ఆయనలో ఏమేం చూసున్నాడు? ఆ చూసిన ఆ బంధమే, ఆ స్నేహమే, ఆ ఫెలోషిపే, ఆ నడిచిన ఆ స్నేహం, ఆ సమయమే అంతమందిని వెనక్కి నెట్టేసుకునేటట్లుగా, వెనక్కి నెట్టేసి తను ముందుకు వెళ్ళినట్లుగా, అంతమంది యొక్క అవిశ్వాసపు బరువు, అంతమంది యొక్క ఆ చీకటి బరువు, వ్యతిరేకత భారం తన మీద పడి తనని
కృంగదీయకుండా, తనని బలహీనపరచకుండా, తనని మంటి పాలు చేయకుండా, బలహీనమైపోకుండా దేవునితో నడిచిన ఆ స్నేహమే తను కట్టుకుంటూ వచ్చిన మాట మీద కట్టుకుంటూ వచ్చాడు కదా, ఆజ్ఞ మీద కట్టుకుంటూ వచ్చాడు కదా, ఆ మాటయే నోవహుని అడుగడుగున బలపరుస్తూ వచ్చింది. దేవుడు ఎప్పుడు కూడా మనల్ని ఒంటరిగా నిలబెడతాడు. వుడ్ వి స్టాండ్? నిలబడతామా? కెన్ వి టేక్ అ స్టాండ్ ఫర్ ద ట్రూత్ అండ్ ఫర్ ద వర్డ్ అండ్ ఫర్ హిమ్? నిలబడతామా? స్టాండ్ తీసుకుంటామా? నిర్గమ 32:26 యెహోవా పక్షంలో ఉన్న వాళ్ళు ఎవరో నా దగ్గరికి రండి. చూడగా అందరు పాపం చేస్తున్నారు. 25 ఎవరెవరున్నారు అక్కడ? విచ్చలవేడిగా తిరిగిన ప్రజలలో ఏ గోత్రాల వారు ఉన్నారు? పర్టికులర్ గోత్రం అని లేదు, అందరు ప్రజలు విచ్చలవిడిగా తిరుగుట మోషే చూశాడు. అంటే వాళ్ళల్లో లేవి గోత్రికులు ఉన్నారు, యోధా, రూబేన్, ఇంకా అన్ని గోత్రాల వారు ఉన్నారు. ప్రజలందరినీ చూశాడు కదా మోషే, ప్రతి ఒక్కళ్ళు పాపం చేయడం చూశాడు. చూసి వాళ్ళందరిలో నుండి యెహోవా పక్షమున ఉన్న వాళ్ళు ఎవరు నా పక్కకి రండి అంటే, మీలో యెహోవా పక్షమున నిలబడాలి అనుకునేవాడెవడో, యెహోవా పక్షమున ఉండాలి అనుకునేవాడెవడో రండి బయటికి అంటే దాని అర్థము మీరు చేస్తుంది తప్పు అని చెప్పలేదు మోషే, మీరు పాపం చేస్తున్నారు అని చెప్పలేదు మోషే, మీరు దేవునికి ద్రోహం చేస్తున్నారు అని చెప్పలేదు మోషే. మీరు యెహోవా పక్షంలో ఉన్న వాళ్ళు ఎవరో రండి అని అంటే, అమ్మో మనం చేసేది తప్ప అని వాళ్ళకై వాళ్ళే ఆలోచించుకున్నారు. ఎవరు వచ్చారు? ఒక్క లేవీలే వచ్చారు, లేవి గోత్రికులే వచ్చారు. లేవీలలో అందరు రాలా, లేవీలలో కొందరు మాత్రమే వచ్చారు. అందరు రాల, లేవీలలో కూడా కొందరు మాత్రమే వచ్చారు. వీళ్ళు ఎందుకు వచ్చారు మోషే పక్కకి? యెహోవా పక్షమున వీళ్ళు మోషే పక్షానికి ఎందుకు వచ్చారు? మిగిలిన వాళ్ళు మోషే పక్షానికి ఎందుకు రాలేదు? వీళ్ళు ఎందుకు వచ్చారు, వాళ్ళు ఎందుకు రాలేదు? మిగిలిన వాళ్ళు ఎందుకు రాలేదు మోషే దగ్గరికి? వాళ్ళ అర్థం ఏంటి, వాళ్ళ భావం ఏంటి? వీళ్ళు ఎందుకు వచ్చారు, వీళ్ళ భావం ఏంటి? చెప్పండి, ఆలోచించండి. యెహోవా పక్షమున ఉన్న వాళ్ళు రండి అని అంటే లేవీలలో కొందరు వచ్చారు. లేదు మేము ఇప్పటి వరకు చేసిందంతా రైట్ కాదు, దేవుడు బాధపడ్డాడు అది ఇది అనుకోని, మరి ఎలాగ కన్విక్ట్ అయ్యారో తెలియదు, వాళ్ళు వచ్చేసారు పక్కకి. కొంతమంది, మిగిలిన వాళ్ళు ఎవరు రాలా అంటే దాని అర్థం ఏంటి? ఎందుకు రాలేదు వాళ్ళు? అన్ని గోత్రాలు వాళ్ళు, మొత్తం ఎన్ని గోత్రాలు ఇశ్రాయేలీలు? 12 గోత్రాలు కదా, వచ్చినది ఒక గోత్రం. మిగిలిన వాళ్ళు ఎంతమంది? 11 గోత్రాలు. 11 గోత్రాలు అంటే ఎన్ని లక్షల మంది? అన్ని లక్షల మంది కూడా దేవుని వైపు నిలబడటానికి కష్టపడ్డారు. ఇప్పుడు ఆల్రెడీ హాగరు కనిన ఇష్మాయేలు 14 సంవత్సరాల వయసు అని అంటే మంచి యవనస్తుడు. ఆ టైంలో కూడా తను గర్భం ధరించడానికి శక్తి పొందినది అని అంటే ఎంత డేర్ కావాలో తెలుసా? నిలువెత్తు రూపం, అపవాది రూపం కనపడుతూనే ఉంది. దేవుని చిత్తానికి వ్యతిరేకమైన ఆలోచన అది, దేవునికి విరోధమైన విశ్వాసం అది, అవిశ్వాసము అది, అవిధేయత అది. అవిధేయత 14 సంవత్సరాల రూపం కనపడుతూనే ఉంది, అవిశ్వాసం కనపడుతూనే ఉంది. కానీ దాన్ని అలాగనే ఉండనిచ్చి ఇస్సాకుని గర్భం ధరించడానికి ఎంత గట్స్ కావాలో శారాకి. అది కనపడుతున్నా మనం కనాల్సిందే. ఎన్ని వేల మంది, లక్షల మంది ఎదురు నిలబడిన ఒంటరి విశ్వాసాన్ని తప్పిపోకూడదు. ఎంతమంది అయినా కూలిపోయినాయి, నీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూలిపోయినా కానీ నోవహుని ఎందుకు దేవుడు అంత కనపరిచాడు అంటే కారణం అదే. అంతమంది వ్యతిరేకంగా నిలిచినా కానీ తన విశ్వాసం మాత్రం వదిలిపెట్టలా. లేవీలు ఉన్నారు, అన్ని లక్షల మందిలో నుండి వారు కూడా చేశారు పాపం,
వారేం పవిత్రులు కాదు, చేశారు. కానీ యెహోవా పక్షమునున్న వాళ్ళు ఎవరో, మిమ్మల్ని మీరు ప్రత్యేకించుకొని, ప్రతిష్ఠించుకొని, సపరేట్ చేసుకొని, అన్ని విడిచిపెట్టుకొని రండి అని అంటే పరిగెత్తారు మోషే వైపు. దేవా, ఆ ఒంటరి ఒంటరి అని అంటే ఎవరు లేక ఒంటరి అని అనాథ అని కాదు నేను చెప్పేది. నా భావం అర్థం చేసుకోండి. వ్యక్తిగత విశ్వాసం, నీకొక్కదానికే సంబంధించిన విశ్వాసం. దాన్ని గట్టిగా పట్టుకోవాలి. ఎంత గట్టిగా అంటే ఆ విశ్వాసములో నీ ప్రాణం కూడా కలిసిపోవాలి. ఆ విశ్వాసము నీ ప్రాణం రెండు ఒక్కసారి వదలాలి. ప్రాణం విడిచిపెట్టేటప్పుడే విశ్వాసం ఆగిపోవాలి, కానీ ముందు ఆగిపోకూడదు. ప్రాణం తరువాతే ఏదైనా కానీ అంత ఒక్కటి గట్టిగా ఊపిరి ఆడకుండా రెండు గట్టి కలిసిపోయేటట్లు కలుసుకోవాలి. అంత బలంగా పాతుకొని పోవాలి. విశ్వాసములో మనలో విశ్వాసం, విశ్వాసంలో మనలో విశ్వాసం. ప్రభు సన్నిధిలో వేడుకున్నాం, దేవా నన్ను అలాగా చెయ్యి, నాకు అలాంటి భారమైన విశ్వాసము, బరువైన విశ్వాసం దయచేయి. ఎంత బరువునైనా కానీ నేను వెనక్కి నెట్టివేసే విశ్వాసం నాకు దయచేయి అని ప్రభు సన్నిధిలో వేడుకున్నాం. నోవహు వలె ఒంటరిగా ఒక్క విశ్వాసం, వ్యక్తిగత విశ్వాసం నాకు ఈ పరిస్థితుల్లో, ఈ కాలంలో, ఈ చెడ్డ చివరి దినాల్లో ఎంతో అవసరమై ఉంది. నన్ను దాటిపోతూ నాకు సహాయపడాలని ప్రభు సన్నిధిలో వేడుకుందాం. ప్రభు సహాయపడతారు. దేవుడి మాటలన్నీ మన వెనుకలో దీవించుగాక. ఆమేన్, ఆమేన్.